ఒకసారి కొరడా జులిపించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ఈ కాంపౌండ్ వాల్ ని గతంలో హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే కొద్ది రోజుల క్రితం తిరిగి మళ్లీ రాంభూపాల్ రెడ్డి ప్రహరీ నిర్మించడంతో ఇవాళ హైడ్రా అధికారులు దానిని నేలమట్టం చేశారు. ఆయన పెళ్లికి వస్తున్నాడు. ఆయన జులిపించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కాంపౌండ్ వాల్ ని గతంలో హైడ్రా అధికారులు కూల్చివేసినట్టు తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం తిరిగి మళ్లీ రాంభూపాల్ రెడ్డి ప్రహరీ గోడ నిర్మించడంతో ఇవాళ దాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, ధనలక్ష్మి, హైడ్రా మరొకసారి కొరడా జులిపించింది. అమీన్పూర్ లో ఈరోజు పెద్ద చెరువు దగ్గర ఏదైతే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం మాజీ ఎమ్మెల్యే సంబంధించినట్టు ఏదైతుందో ఆ ప్రహరీ గోడని ఈ మధ్య కాలం 2 నెలల క్రితమే హైడ్రా అధికారులు కూల్చివేశారు. అక్రమంగా కట్టిన ప్రహరీ గోడని, ఆ గోడని ఈ రోజు తిరిగి హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది. నిన్న ఎవరైతే ఆ పరిసర ప్రాంతంలో కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో ఆ కాలనీ వాసులు అందరూ కూడా హైడ్రా కెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతోనే స్పందించినటువంటి హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎప్పుడైతే 2 నెలల క్రితం కాటసాని రాంభూపాల్ రెడ్డి సంబంధించినటువంటి అక్రమంగా ప్రహరీ నిర్మించాడో ఆ ప్రహరీని కూల్చేసిన తర్వాత తిరిగి నిర్మించడంతో ఆ అధికారులను పురమాయించాడు. అధికారులు ఈ రోజున ఉదయం 5-6 గంటల ప్రాంతంలో వచ్చేసి మొత్తం కూల్చేయడం జరిగింది. ఆ కాలనీ వాళ్ళందరూ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ యొక్క చర్య తీసుకున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పే పరిస్థితి కనిపించింది. థ్యాంక్ యూ. కోర్టులో ఆర్డర్ ఉంది అలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని, అయినా మళ్ళీ చేశారు. మరి మాకు సర్వే రిపోర్ట్ రాకుండా, అసలు మాకు సర్వే ఉందని తెలియకుండా వాళ్ళకి సర్వే చేసేసుకొని పంచనామాలు ఇచ్చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మా ఈ విషయం రంగనాథ్ గారికి నిన్న తీసుకెళ్ళడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు యాక్షన్ తీసుకున్నారు. కోర్టులో ఉండగా కూడా ఇట్లా కట్టడం కరెక్ట్ కాదండి. ఎఫ్టీఎల్ అనేది మన వాళ్ళంతా చేసిన తర్వాత వాళ్ళు ఆ విధంగా మళ్ళీ తెగించి మళ్ళీ చేస్తున్నారు, రోడ్ బ్లాక్ చేయడం జరిగింది. అయితే దాని గురించే నిన్న హైడ్రా కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే ఈరోజు వచ్చి చేశానండి. మేము హైడ్రా కమిషనర్ గారికి, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం.